ముందుగా నువ్వుల పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టి నేను 10-12 ఉండేలాగా ఎండుమిర్చి అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేయకూడదు, జస్ట్ అలా పాన్లో హీట్ చేయడమే. నేను ఇప్పుడు ఇక్కడ ఎండుమిర్చి అనేవి తీసుకున్నాను. 10-12 ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని మనం ఇలా ఫ్రై చేసుకుందాం ఫస్ట్గా. చూసారు కదండి, మనకి ఎండుమిర్చి అనేవి ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, మనం ఒక డిష్లోకి తీసేసుకుందాం. వీటిని ఒక డిష్లోకి మనం షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం నువ్వులు అనేవి ఫ్రై చేసుకుందాము. ముందుగా వీటిని ఏం చేద్దామంటే వేరే డిష్లో ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుందాం. చూసారు కదా, నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పాన్ ఆల్రెడీ హీట్గా ఉంది. దీనిలో నేను నువ్వులు అనేవి వేస్తున్నాను. నువ్వులు అనేవి లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే అవి కొద్దిగా థిన్గా ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల నేను ఇక్కడ లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీరు అలా కలుపుతూ ఉండాలి. ఎందువల్ల అంటే ఇవి ఒక దగ్గరే ఉండిపోయినా సరే మాడిపోతాయి. సో మనం అలా కలుపుకుంటూ ఉందాము. ఇలా మనకి త్వరగానే ఇవి ఫ్రై అయిపోతాయి. మనం సో కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకుందాము. చూసారు కదండి, నువ్వులు అనేవి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఈ బాండీలోనే వదిలేయకూడదు. పాన్ హీట్కి కూడా ఇవి ఏమవుతాయంటే మాడిపోతాయి. సో మనం షిఫ్ట్ చేసుకుందాము. షిఫ్ట్ చేసుకొని ఈలోగా మనం ఎండుమిర్చి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. వీటిని మనం గ్రైండ్ అనేది చేసుకుందాము. మనం మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఎండుమిర్చి నేను ఫస్ట్ ఎందుకు మిక్సీ పట్టానంటే ఇవి ఫ్లేక్స్ కింద ఉండిపోతాయి నువ్వులతో పాటు మనం మిక్సీ చేస్తే. సో నేను అందుకే ఫస్ట్ వీటిని మిక్సీ అనేది చేసుకున్నాను. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి ఫ్రై అయిన నువ్వులను కూడా వీటిలో యాడ్ చేస్తున్నాను. మొత్తం మనం మిక్సీ అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఇలా మనకి పౌడర్ అనేది వస్తుంది. అంతేనండి, నువ్వుల పొడి చాలా టేస్టీ అండి, ఈజీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి.